విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని నీలావతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి పునఃప్రారంభమైందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి, వలసల నివారణకు బాటలు వేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎందుకు లేవంటే సరైన పరిపాలన ఇవ్వలేదు, కంపెనీస్ తీసుకురాలేదు, ఎంప్లాయ్మెంట్ చేయడానికి చేయలేకపోయారు. 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కంపెనీలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయాయి. మన రాష్ట్రానికి కంపెనీలు రావాలి, మనం ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇంకేదైనా చేసుకోవడానికి ఆస్కారం రావాలి. అవన్నీ సమకూర్చడానికి ప్రభుత్వం సరైన విధంగా నడుస్తున్న టైంలో ఒక ఛాన్స్ అని చెప్పి మనం ఓటేసి మనం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పాలి, మన సంవత్సర కాలంలో ఏం చేశాము, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రజలకు అందజేయడం.